కోర్టు కూడా 20 కోట్లు ఫైన్ వేసి కట్టమని చెప్పేసి వస్తే దాన్ని అప్పీల్ చేసుకొని ఉన్నాడు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లుగా సిట్ నివేదిక స్పష్టం చేసింది. జనసేన పార్టీ పీఎస్సీ సభ్యురాలు పడాల అరుణ వైసీపీ నేతలు అప్పట్లో ప్రజలను తప్పుదారి పట్టించారని, వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో పాపానికి ఒడిగట్టిందని విమర్శించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు జగన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు మాటలు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి అహింసని ఈరోజు ప్రోత్సహిస్తున్నాడు. అసలు వెంకన్న భక్తులు మోసం మాత్రమే చేశాడని లబోదెబ్బం అంటున్నాడు. అసలు చేసిన మోసం ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి చేశాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. ఆ రోజుల్లో మరి వాళ్ళే ఒకటే చెప్పారు, నీట్ రిపోర్ట్ తిరుపతి దేవస్థానంలో తిరుపతి లడ్డూని ఈరోజు మరి అనేది నిజంగా అంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదని చెప్పి మేము నీట్గా దీన్ని ఖండిస్తున్నాం. ఖండించడమే కాదు, అప్పుడు ఆ రిపోర్ట్లో కూడా వార్తల్లో కథనాల ప్రకారం చూసినట్లయితే కొన్ని మాటలు సూటిగా వైసీపీ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. ఎందుకంటే ఏదైతే కల్తీ జరిగింది లడ్డూలో అనేది ఏ ప్రభుత్వంలో జరిగింది, ఏ సమయంలో జరిగింది అనేది వాళ్ళే వాస్తవాలు చెప్పాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే విధంగా కలియుగ దేవుడి దగ్గర ఇలాంటి అవకతవకలు చేస్తే దేవుడు మాత్రం క్షమించడు. ఇంతకుముందు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం జరిగాయి అనేది ప్రజలందరికీ తెలుసు. దాన్ని తప్పనిసరిగా నిజాలు ఒప్పుకోండి. వైసీపీ ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం, ఇలాంటివి కానీ పునరావృతం అయితే క్షమించేది లేదని చెప్పేసి జనసేన తరపు నుంచి కూటమి తరపు నుంచి తెలియజేస్తున్నాం. విజయనగరం టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు